యువ రక్తం, యంగ్ బ్లడ్, సరికొత్త స్ట్రాటజీ, ఫ్యూచర్ కు పునాది. టీడీపీ కమిటీల్లో ఈసారి కనిపించిన సీన్ ఇదే. సీనియర్స్ జూనియర్స్ ని బ్యాలెన్స్ చేస్తూ యంగ్ బ్లడ్ కి పెద్దపీట వేస్తూ గతానికి భిన్నంగా కూర్పు జరిగింది. అందులో విజయనగరం జిల్లాకు చెందిన ఓ టీడీపీ మండల అధ్యక్షురాలికి పోలిట్ బ్యూరోలో చోటు కల్పించారు. జిల్లాకు చెందిన మరో 4-5 నేతలకు పార్టీ పదవులు దక్కాయి. విజయనగరం సెంట్రిక్ గా టీడీపీ వేస్తున్న స్కెచ్లేంటి? మహానాడు అక్కడే, పార్టీ కమిటీల్లో ఆ జిల్లాకే పెద్దపీట. ప్లానింగ్ ఏంటి? విజయనగరం జిల్లా సెంట్రిక్ గా టీడీపీ ప్రయోగాలు. పోలిట్ బ్యూరోలోకి మండల స్థాయి నాయకురాలు గంట్యాడ శ్రీదేవికి గజపతి నగరం టికెట్ ఇస్తారా? సీనియర్లను కాదని యంగ్ లీడర్లకు ప్రమోషన్. మహానాడు అక్కడే, పార్టీ కమిటీల్లో ఆ జిల్లాకే ప్రయారిటీ. విజయనగరం జిల్లా పసుపు దళంలో సరికొత్త జోష్ కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు చక్రం తిప్పిన హేమాహేమీలను కాదని సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేసింది పార్టీ అధిష్టానం. టీడీపీ హైకమాండ్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం జిల్లా రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కు దారి తీస్తోంది. టీడీపీ పోలిట్ బ్యూరో అంటే పార్టీ అత్యున్నత స్థాయి బాడీ. అందులో తలపండిన నేతలు, 30 ఇయర్స్ ఇండస్ట్రీగా పేరున్న లీడర్లే ఉంటుండడం చూస్తూ వచ్చాం. కానీ పోలిట్ బ్యూరో అంటే పెద్దల కమిటీ అన్న సంప్రదాయానికి స్వస్తి పలికారు టీడీపీ అధినేత చంద్రబాబు. యువరక్తం ఉరకలేసేలా, విజయనగరం కోట నుంచి కొత్త నాయకత్వం తయారయ్యేలా కీలక డెసిషన్ తీసుకున్నారు. సీనియర్లను కాదని మండల స్థాయి నాయకురాలికి అగ్రతాంబూలం ఇవ్వడం వెనుక భవిష్యత్ సంకేతాలిచ్చింది పార్టీ అధిష్టానం. పోలిట్ బ్యూరో టీడీపీలో అత్యున్నత నిర్ణయాధికార మండలి. ఇప్పటి వరకు జిల్లా నుంచి అశోక్ గజపతిరాజు, కళా వెంకట్రావులదే హవా. అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా వెళ్లడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఇదే సమయంలో మాజీ మంత్రి కళా వెంకట్రావు కూడా పోలిట్ బ్యూరోలో చోటు దక్కలేదు. గతంలో పార్టీ అధ్యక్షుడిగా, పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఓ వెలుగు వెలిగిన కళాకు కేవలం రాష్ట్ర ఉపాధ్యక్ష పదవితో సరిపెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. కేవలం మండల స్థాయి నేతగా ఉన్న గంట్యాడ శ్రీదేవిని నేరుగా పోలిట్ బ్యూరోలోకి తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒక సామాన్య కార్యకర్తకు, అది కూడా మహిళా నేతకు దక్కిన ఈ గుర్తింపు జిల్లా పార్టీలో కొత్త అధ్యాయానికి తెరలేపింది. ఇది కేవలం పదవి మాత్రమే కాదు, గజపతి నగరం నియోజకవర్గానికి దక్కిన అగ్రతాంబూలమని క్యాడర్ పండుగ చేసుకుంటోంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతి నగరం నియోజకవర్గం నుంచి టీడీపీ మండలాధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవిని పోలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. జిల్లా టీడీపీలో తొలిసారి ఓ నాయకురాలికి అత్యున్నత పదవి దక్కింది. గతేడాది పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలి పదవి వరించే అవకాశం ఉన్నా ఛాన్స్ మిస్ అయింది. సాధారణ కార్యకర్త, మండల స్థాయి నాయకులకు పోలిట్ బ్యూరోలో స్థానం కల్పిస్తామని పార్టీ వేదికలపై ప్రకటించిన చంద్రబాబు, లోకేష్ ఈసారి ఆ ప్రయోగానికి తెరలేపారు. దీంతో విజయనగరం జిల్లాలో ఫస్ట్ టైం ఓ టీడీపీ మండల స్థాయి నాయకురాలికి పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక మండలి అయిన పోలిట్ బ్యూరోలో అవకాశం లభించింది. గజపతి నగరం మండలంలోని మరుపల్లికి చెందిన శ్రీదేవి 2004లో టీడీపీలో చేరారు. పార్టీ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తూ వస్తున్నారు. 2007లో మరుపల్లి ఎంపీటీసీగా గెలిచిన ఆమె 2008లో జిల్లా టీడీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి అయ్యారు. 2014 మండల పరిషత్ ఎన్నికల్లో మరుపల్లి నుంచి రెండోసారి ఎంపీటీసీగా గెలిచి గజపతి నగరం ఎంపీపీగా సేవలు అందించారు. 2019-25 మధ్యకాలంలో గజపతి నగరం నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కొండపల్లి శ్రీనివాస్ గెలుపునకు కృషి చేశారు. పోలిట్ బ్యూరోలో చోటు కల్పించడం ద్వారా గజపతి నగరం భవిష్యత్ టికెట్ ఆమెదేనన్న సంకేతాలను అధిష్టానం పంపిందన్న టాక్ నడుస్తోంది. అటు సీనియర్లు నిరాశలో ఉన్న యువరక్తానికి ప్రాధాన్యం ఇస్తూ క్యాడర్లో కొత్త జోష్ నింపాలని బాబు ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. గజపతి నగరం నుంచి గెలుపొందిన కొండపల్లి శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కగా, ఇప్పుడు అదే నియోజకవర్గానికి చెందిన గంట్యాడ శ్రీదేవి కూడా అత్యున్నత పదవి దక్కడం జిల్లా పార్టీలో ఆసక్తికరంగా మారింది. గంట్యాడ శ్రీదేవికే కాదు, టీడీపీ అధిష్టానం ప్రకటించిన పార్టీ జాతీయ రాష్ట్ర కమిటీలలో విజయనగరం జిల్లాకు ప్రాధాన్యం లభించింది. రాష్ట్ర అధికార ప్రతినిధిగా కావలి గ్రీష్మను,
రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కిమిడి కళా వెంకట్రావును నియమించారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కోళ్ల అప్పలనాయుడు, కిమిడి రామ్మల్లిక్ నాయుడికి పార్టీ పదవిలో చోటు దక్కింది. జిల్లాకు చెందిన నేతలకు కీలక బాధ్యతలు అప్పగించడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇప్పటికే టీడీపీ మహానాడును విజయనగరం జిల్లా నెల్లిమర్ల, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గాల పరిధిలో మహానాడు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు పార్టీ కమిటీల్లో జిల్లాకు చెందిన నేతలకు కీలక పదవులు దక్కాయి. దీంతో విజయనగరం టీడీపీలో సరికొత్త జోష్ కనిపిస్తోంది. అయితే పార్టీ పదవుల్లో సీనియర్లు సైడ్ లైన్ కావడంతో పొలిటికల్ ఈక్వేషన్స్ స్పీడ్గా మారుతున్నాయి. పోలిట్ బ్యూరోలో చోటు దక్కించుకున్న గంట్యాడ శ్రీదేవి ఈ అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకోబోతున్నారు? జిల్లా రాజకీయాల్లో ఆమె మార్క్ ఎలా ఉండబోతోందన్నది వేచి చూడాలి మరి.